హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే చాలామందికి స్టిచ్చింగ్ చేయాలంటే బద్ధకంగా ఉంటుంది. ఇప్పుడు ఏముందిలే, తర్వాత చూద్దాంలే, లేకుంటే ఇంకా ఇచ్చే టైం ఉంది కదా, అప్పటి వరకు మనం స్టిచ్ చేద్దాంలే అనే ఆలోచన వస్తూ అప్పటి పనిని పక్కకు పెట్టేస్తూ ఉంటాం, తర్వాత చేద్దాంలే అనే ఆలోచనతోటి. అలా బద్ధకంగా కాకుండా మనం యాక్టివ్గా ఉండి స్టిచ్ చేయాలి అంటే, బద్ధకాన్ని పక్కకు పెట్టి స్టిచ్చింగ్ చేయాలంటే ఏం చేయాలని కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. నేను స్టిచ్చింగ్ చేస్తూ మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ కప్స్ బ్లౌజ్ కుడుతున్నాను. నేను కప్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా వేయాలనేది కూడా వీడియో చేశాను. నా ఐ బటన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. కుట్టాల్సిన బ్లౌజులున్నా ఈరోజు వద్దులే, రేపు చూసుకుందాం, అరే ఇచ్చే టైం ఇంకా ఉంది కదా, అప్పటి వరకు మనం కుడదాంలే అనిపిస్తూ పని అనేది పక్కకు పెడుతూ ఉంటాం. నాకు కూడా కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. అందుకే నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్‌ని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క టైలర్‌కి ఈ టిప్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. మీరు కనుక టైలర్ అయితే మాత్రం అసలు వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ అనేది వెంటనే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ టిప్స్ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి, ఒకేసారి అన్ని పనుల గురించి ఆలోచించకండి. నాకు ఇవాళ ఇన్ని బ్లౌజులు ఉన్నాయి, కుట్టాలి అనే ఆలోచన పెట్టుకోవడం వల్ల అమ్మో ఇంత పనా అనే బర్డెన్ మన మెదడుకు వస్తుంది. అలాంటప్పుడు అమ్మ ఇప్పుడు ఎద్దులే అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంటుంది. అలా కాకుండా ఈ ఒక్క బ్లౌజ్ అయితే కుట్టి చూద్దాం, తర్వాత కుట్టాలనిపిస్తే కుడతా, లేకుంటే లేదు అని ఒక ఆలోచన పెట్టుకొని బ్లౌజ్ మీద కూర్చొని కుట్టారనుకోండి, మనం పని మొదలు పెట్టాక ఎట్లాగో మనకి పని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది కాబట్టి అలా మనం పని చేసుకుంటూ వెళ్తాం, కొంచెం మనం యాక్టివ్ కూడా అవుతాం అన్నమాట. ఇక రెండవది టైం మేనేజ్మెంట్. నేను ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని క్లియర్గా వీడియో చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా వీడియో చూడకుండా మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకుంటే పైన ఐ బటన్లో ఇస్తాను. కరెక్ట్గా టైం మేనేజ్మెంట్ చేసుకున్నామంటే మనకి టైం టు టైం పని అయిపోతే మనకి స్టిచ్చింగ్ చేయాలని స్టిచ్చింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంటుంది. అలాగే ఎనర్జీ కూడా ఉంటుంది. మనకి టైం టు టైం అన్ని పనులు అయిపోవడం వల్ల అలసిపోయినట్టు అనిపించదు, టైం వేస్ట్ అయ్యింది, టైం ఎక్కువ అవుతుంది, ఇప్పుడేం కూర్చుంటాంలే అనే ఆలోచనలు మనకు రావన్నమాట. మనం నైటే కనుక బ్లౌజులు కట్ చేసుకొని పెట్టుకుంటే ఉదయం మనకి ఇంట్లో పని తీరేసరికి ఎలాగో 11 అవుతుంది. 11ంటికి మనం మిషన్ ఎక్కామంటే మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసామా అన్నట్టే ఉండాలి. అలా అయితేనే మనకి మంచిగా ఉంటుంది. లేకుంటే నైట్ కటింగ్ పెట్టుకోకుండా ఇంట్లో పనులంతా తీరిన తర్వాత కటింగ్ పెట్టుకుంటే అప్పటికే మధ్యాహ్నం అయిపోతుంది. ఇక మనకి స్టిచ్చింగ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా అసలు ఉండదు. ఇక మూడోది వచ్చేసి, మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు మషిన్ ఉందనుకోండి, మషిన్ మీద ఎక్కువ తక్కువ బట్టలు పెట్టడము, లేకుంటే దారం బిండలు వేయడము, లేకుంటే ఇంట్లో సోఫా మీద ఉన్న వస్తువుల్ని మషిన్ ఖాళీగానే ఉంది కదా అని చెప్పి దాని మీద పెట్టడము, లేకుంటే మషిన్ని నీట్గా తుడుచుకోకుండా ఉండడము. ఇలా ఉండడం వల్ల కూడా మనకి నెగిటివ్ అంటే, అబ్బా ఇప్పుడు ఇది ఇట్లుంది కదా, ఇప్పుడు దీని మీద గుట్ట అవసరమా, ఇది క్లీన్ చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మనం స్టిచ్చింగ్ చేసే కొద్దిసేపు ముందు ఒక 5 మినిట్స్ మనము మషిన్కి కేటాయించామంటే మనకి శుభ్రంగా ఉంటుంది ప్రదేశం. ఎప్పుడు కూడా మషిన్ మీద పిల్లలే కానీ, మీ హస్బెండ్ కానీ, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా కూడా ఏదైనా వస్తువు ఎక్కడుందో తీసి అక్కడే పెట్టమని చెప్పండి. ఖాళీగా ఉంది కదా అని చెప్పి మషిన్ మీద పెట్టడం అసలు అలవాటు చేయకండి. అలా క్లీన్గా ఉన్నప్పుడు కూడా మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండి పాజిటివ్గా ఉండి ఆ మెషిన్ చూసినప్పుడైనా మనకి కుట్టాలి అనే ఆలోచన వస్తుందన్నమాట. ఇక నాలుగో టిప్ వచ్చేసి, ఇది చాలామంది చేస్తారనుకుంటున్నాను టైలర్స్ అయితే. నేనైతే మషిన్ కుట్టేటప్పుడు ఏదన్నా పోడ్కాస్ట్ అన్నా చూస్తాను, లేకుంటే పాటలన్నా వింటాను, ఏదైనా మూవీస్ అన్నా చూస్తాను, లేకుంటే సీరియల్ చూసే వాళ్ళు సీరియల్ అయినా చూస్తారు. ఇలా చూడడం వల్ల ఏంటంటే మనం పని చేస్తున్నాము అనే ఫీలింగ్ మనకు కలగదన్నమాట. ఒకవైపు ఎంటర్టైన్ అవుతూనే ఇంకోవైపు మనం పని చేస్తాం. అలా అని బోర్ కూడా కొట్టదు, అదే బ్లౌజులు కదా కుట్టేది అనే బోర్ కూడా కొట్టదు. ఒకవైపు ఎంటర్టైన్మెంట్ అవుతుంటాం కాబట్టి మనకి కష్టంగా అనిపించదు అనమాట పని చేయడం వల్ల. కాబట్టి మీరు కూడా ఈ టిప్ చాలామంది యూస్ చేస్తున్నారని అనుకుంటున్నాను, కానీ చేయని వాళ్ళ కోసం అయితే షేర్ చేశాను. అలాగే బ్లౌజులు ఎక్కువగా ఉన్నాయి, ఇవాళ ఇప్పుడు కూర్చున్నామంటే ఈవినింగ్ వరకు లేవకూడదు, కంటిన్యూగా కూర్చొని కుడితేనే బ్లౌజులు అవుతాయి అనే ఆలోచన కూడా అస్సలు పెట్టుకోవద్దు. అలా పెట్టుకోవడం వల్ల గంటల తరబడి మనకు కూర్చోవడం వల్ల బాడీ మొత్తం అలసిపోతుంది. మన స్టిచ్చింగ్ చేసి లేచిన తర్వాత కూడా వేరే పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. అందులోనూ మనకి ఇప్పుడు చాలామంది మషిన్ కుట్టే వాళ్ళని చూస్తే వెయిట్ ఎక్కువగా ఉంటారు. వాటర్ క్వాంటిటీ అనేది బాడీలో ఎక్కువగా ఉంటుంది. మనం స్లిమ్ అవుదామని ట్రై చేసినా కూడా అది అవ్వదన్నమాట. కాబట్టి కంటిన్యూగా మషిన్ మీద అసలు ఎప్పుడూ కూర్చోవద్దు. మనకి ఒక బ్లౌజ్ అయిందా, లేచి ఒక 5-10 మినిట్స్ అలా నడిచామా, మళ్ళీ కూర్చున్నామా, అలా అయితే మనకి బాడీకి రిలీఫ్ ఉంటుంది, మన మైండ్కి కూడా రిలీఫ్ ఉంటుంది, స్ట్రెస్ అనేది అసలు ఉండదన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా కంటిన్యూగా మషిన్ మీద కూర్చోవద్దు. అలాగే ప్రతిరోజు కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. ఇవాళ 2 బ్లౌజులు కుట్టాలా, 3 బ్లౌజులు కుట్టాలా, లేకుంటే ఫాల్ స్టిచ్ చేయాలా అని పర్టికులర్గా ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, మీరు అది పూర్తి చేసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ మనకి ఎంత పెద్ద బహుమతి ఇచ్చినా రాదనుకోండి. నాకైతే సీరియస్గా అలానే అనిపిస్తుంది.
ఇవాళ కుట్టేటివి నైట్ కటింగ్ చేసుకునే అన్నీ ఇవాళ డేలో పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంటాను. అవి ఆ రోజు పూర్తయ్యాయి అంటే అమ్మయ్య నాకేదో పెద్ద కిరీటం పెట్టినంత ఫీలింగ్ కలుగుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా టార్గెట్ పెట్టుకోవడం మర్చిపోకండి. మనం ఒక టార్గెట్ పెట్టుకుంటేనే దాని మీద ఇంట్రెస్టింగ్గా మనం పని చేయగలుగుతాం. ఇంకోటి చాలామంది ఇలా వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు. అంటే బొటిక్ వాళ్ళని కానీ లేకుంటే ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కొంచెం కస్టమర్స్ ఎక్కువ ఉండడము, లేకుంటే వాళ్ళు ఎక్కువ బ్లౌజులు కుట్టడం, తక్కువ సమయంలో ఎక్కువ బ్లౌజులు కుట్టడం వల్ల కూడా వాళ్ళు నాకంటే ఎక్కువ కుడుతున్నారు, నేను కుట్టలేకపోతున్నాను అని ఇలా కొంతమంది బాధపడుతుంటారు. అలాంటి ఆలోచనలు కూడా అసలు పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ బాడీ వేరే తిరిగి ఉంటుంది, మీ బాడీ వేరే. మీ బాడీ తగ్గట్టు మీరు పని చేస్తే వాళ్ళ బాడీ తగ్గట్టు వాళ్ళు పని చేస్తూ ఉంటారు. వాళ్ళ టైం మేనేజ్మెంట్ వేరే ఉండొచ్చు, మీ టైం మేనేజ్మెంట్ వేరే ఉండొచ్చు. ప్రతిదీ వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల కూడా మనం డిసప్పాయింట్ అవుతాం. బ్లౌజులు కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట. మన హెల్త్ని చూసుకుంటూ మన సాధ్యమైనన్ని పనులు మనకు సాధ్యమైనంత పనులు మాత్రమే చేయాలి. అలా అని చెప్పి వేరే వాళ్ళు కుడుతున్నారు నేను కుట్టాలి అనే ఆలోచన అసలు పెట్టుకోవద్దు. నేను ఆల్రెడీ టైం మేనేజ్మెంట్ టిప్స్ షేర్ చేశాను కదా, ఒకసారి ఆ వీడియో చూస్తే మీరు ఎక్కువ బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది కూడా దాంట్లో ఐడియా ఇచ్చాను. అయితే ఆ వీడియో వెళ్ళి చూడండి, మీకు కూడా తప్పకుండా అర్థమవుతుంది. లాస్ట్దే కానీ లీస్ట్ కాదండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం టైలరింగ్ అనేది ఒక పని మాత్రం కాదు, అదొక ఫ్యాషన్, ఒక కళ. నార్మల్ ఒక ముక్కను తీసి దాన్ని కట్ చేసి ఒక అందమైన డిజైన్గా రెడీ చేసి ఎదుటి వాళ్ళకి ఇస్తున్నాము. అది వాళ్ళు మనకి నచ్చి మళ్ళీ వాళ్ళు మనకి ఇస్తున్నారంటే మనలో ఉన్న కళ అన్నమాట. ఎప్పుడు కూడా మీరు పని చేద్దాం అన్నప్పుడు దాని మీద ఇష్టాన్ని, ప్రేమని పెంచుకోండి. మషిన్ చూసినప్పుడు నేను మషిన్ మీదకి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు స్టిచ్ చేయాలి అనే ఆలోచన ఉండాలి. కానీ అబ్బా ఇవాళ నేను మషిన్ కుట్టాలా, స్టిచ్ చేయాలా అనే ఆలోచన ఉంటే మనం ముందుకు అసలు వెళ్ళలేమన్నమాట. ఎప్పుడు కూడా మన పని మీద మనం ప్రేమను పెంచుకుంటేనే మనం ఆ పనిని ఇష్టంగా చేయగలుగుతాము. మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. మన పనితనం చూసి ఇంకో 10 మంది రావాలి తప్పితే ఇప్పుడు మనం ఇలాగే బద్ధకంగా ఉన్నామనుకోండి, మన కస్టమర్స్కి కూడా మనం టైంకి బ్లౌజులు అనేది ఇవ్వలేము. కాబట్టి ఈమెకి ఇచ్చిన వేస్టేలే, ఈమె టైంకి ఇవ్వనప్పుడు ఎందుకు అన్నట్టు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటారు. మనకు ముఖ్యంగా మెయిన్ కస్టమర్స్ని ఇంప్రెస్ చేయడం కావాలి. వాళ్ళు ఇంప్రెస్ అయితేనే ఇంకో 10 మందిని తీసుకురాగలుగుతారు. వాళ్ళకి మన మాట తీరు కానీ మన పనితనం కానీ నచ్చడం ఇంపార్టెంట్. మనం టైలర్స్ ఎంత బద్ధకాన్ని పక్కకు పెడతామో అంత మనం రోజుకు ఎదుగుతామన్నమాట. కస్టమర్స్ కూడా మనకి అలాగే వస్తారు. వేరే వాళ్ళ కస్టమర్స్ వస్తున్నారు నాకు రావట్లేదు అని అంటే మన బద్ధకం వల్లనే కావచ్చు. ఒకసారి ఆలోచించండి, మీరు కస్టమర్స్కి టైం టు టైం ఇస్తున్నారా బ్లౌజులు లేదా అని ఒకసారి ఆలోచించారంటే మీకే అర్థమవుతుంది. చూసారు కదండి, నేను బద్ధకంగా ఉన్నప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవుతాను అని చెప్పాను కదా, అవే మీతో షేర్ చేశాను. మీకు వీడియో ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలోనైతే చాలామంది స్టిచ్చింగ్ చేస్తారు కానీ కస్టమర్స్ ఎలా వస్తారు, కస్టమర్స్ని మనం ఎలా పెంచుకోవాలి అనేది చాలామందికి తెలియదు. ఆ టిప్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఆ టిప్స్ కావాలంటే మాత్రం తప్పకుండా అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.